అందరికీ నమస్తే అండి. మా జగనన్న టీవీ 9 రజనీకాంతానికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది మొన్నటి నుంచి ఒక న్యూస్ నడుస్తా ఉందన్నమాట. నిన్న, మొన్న అనుకుంటా. ఆ కుర్చీలకున్న బంగారపు సింహాలు ఒక్కొక్కటి ఒక కేజీ ఉంటదని చెప్పేసని ఒక ట్రోల్ నడిచింది. ఈరోజు ఒక ప్రోమో వదిలారు. ఆ రజనీకాంతం చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ప్రోమో వదిలారు. ఆ ప్రోమోలో కూడా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రోమోలో గడియారాన్ని చూపించారు. మరి గడియారం ఉంటుంది కదా, అందులో టైమింగ్స్ చూస్తే ఇంచుమించు 3:20 3:20 కానించి, అంటే ఇంటర్వ్యూ 3 గంటలకు ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది నాకు తెలిసి. ప్రోమో కాబట్టి ఎక్కడో మెయిన్ పాయింట్స్ కూడా కట్ చేస్తారు కాబట్టి మిడిల్లో కట్ చేస్తారు అనుకుందాం. 3:20 ఒక దిక్కున, 4:10 ఒకసారి, 5:50 ఇంటర్వ్యూ పూర్తయ్యేటికి 5:50, అంటే ఇంచుమించు 3 గంటల సేపు ఇంటర్వ్యూ. 3 గంటల సేపు ఇంటర్వ్యూ అంటే మామూలు విషయం కాదు. అంటే మీరు ఆశ్చర్యపోమాకండి. 3 గంటల సేపు నిజంగా ఇంటర్వ్యూ చేస్తారా అని చెప్పేసి నాది ఏం ఉండదు. ఎందుకంటే అన్నకు ముందు స్క్రిప్ట్ ఇవ్వాలా, పేపర్ ఇవ్వాలా. అదేదో ముందు ముందు ఒకసారి చెప్పేస్తే సరిపోద్దా అంటే అది కూడా కుదరదు. క్వశ్చన్కి ఇవ్వాలి. ఎన్ని టీకలు తీసుకున్నాడు, ఆ ఎడిటింగ్లో ఎంత వచ్చిద్దో అనేది ఈ రోజు నైట్ అలాగే రిలీజ్ అవుద్ది కదా, మరి కొద్దిసేపట్లో అలాగే రిలీజ్ అవుద్ది. అప్పుడు తెలుస్తుంది మాట. ఎందుకంటున్నానంటే ఈ మాట, జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్కి కూడా ఆ పేపర్ ఇచ్చేయాల. క్వశ్చన్కి ఇగో ఆన్సర్ మీరు ఇది చెప్పాలండి, ఇది చెప్పాలండి అని చెప్పేసి ఇగో క్లియర్ తెలిసిపోతుంది కదా. 3 గంటల సేపు ఇంటర్వ్యూనా? సోషల్ మీడియాలో అదే ట్రోల్ అవుతుంది. 3 గంటల సేపు ఇంటర్వ్యూ ఏంట్రా నాయనా? అసలు ఇంటర్వ్యూ చేసాడా, లేదంటే స్క్రిప్ట్ ఏమైనా ఇచ్చి చదివించారా? ఎన్ని టేకులు తీసుకున్నాడు, అసలు నార్మల్ గానే మాట్లాడలేడు. అంటే అందుకే ప్రెస్ మీట్ కూడా పెట్టండి. మీరు అందరూ ఒకసారి గమనించుకోవాలా. ప్రెస్ మీట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడంటే అందుకే ప్రాపర్ గా మాట్లాడలేడు. ఆ ఇంటర్వ్యూలు అవి కూడా చూడండి, బాగా గమనించండి. ఏదైతే బులుగు మీడియా ఉందో, ఎవరైతే మనకు అనుకూలంగా భజన చేస్తున్నారో వాళ్ళకే ఇంటర్వ్యూలు ఇస్తాడు. వేరే వాళ్ళు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వడు. ఎందుకంటే వేరే వాళ్ళు అయితే స్క్రిప్టెడ్ వర్కౌట్ అవ్వదు అక్కడ. మనం అడగమన్న క్వశ్చన్లు వాళ్ళు అడగరు కదా, సమాధానాలు కూడా ఏం చెప్పాలో వాళ్ళు చెప్పరు. అందుకు చూద్దాం మరి మా రజనీకాంత్ అంకుల్ ఏ ఇంటర్వ్యూ చేసాడు, ఎలా మాట్లాడాడు, ఏం క్వశ్చన్లు అడిగాడు, దానికి మా పులి ఏమైనా సమాధానం చెప్పింది, దానికి తిరిగి మా రజనీకాంత్ ఏం అడిగాడు. అంటే రజనీకాంత్ ఇంటర్వ్యూలు అంటే మామూలుగా ఉండవు, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అవి. అంటే గతంలో మనం చూసాం, కేసీఆర్ గారిని చేసినా, కేటీఆర్ గారిని చేసినా వాళ్ళ సమాధానం చెప్పే లోపే వాళ్ళ నోట్లో మాట నోట్లో ఉండగానే తిరిగి మళ్ళీ ఇంకో ప్రశ్న ఎత్తాడు. వాళ్ళు ఇంకా సమాధానం చెప్పడం పూర్తవదు, మళ్ళీ ఇంకో ప్రశ్న ఎత్తాడు. అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తా ఉంటాడు. మరి ఇక్కడ కూడా మా రజనీకాంతం సేమ్ తన పాత స్టైల్నే ఉపయోగించాడా, లేదు జగన్మోహన్ రెడ్డికి భయపడి జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్క్రిప్ట్ ప్రకారం చేద్దామంటాడో దానికి తల ఉంచాడా, మరి కొద్దిసేపట్లో తెలిసిపోద్దో చూద్దాం. మా జగనన్న టీవీ 9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ పచ్చి అబద్ధాలు మొదలెట్టాడు. ఎంత చక్కగా గుర్తుని చెప్తున్నాడంటే, రజనీకాంతం గారు అడిగిన ప్రశ్నలకి తడుముకోకుండా, ఒక నిమిషం లేట్ అయినా పర్లేదు కానీ తడుముకోకుండా సమాధానం చెప్పాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర ఉంటాయా, భూమి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఉంటాయంటే దానికి జగన్మోహన్ రెడ్డి చెప్పే సమాధానం ఒకసారి వినిపిస్తాను చూడండి. ఇంకొకటి ఈ పర్టికులర్ పాయింట్ లో ఉన్న అనుమానం ఏంటంటే, భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో, వాట్ ఎవర్ మీరు తీసుకొస్తున్న కొత్త సంస్కరణల ద్వారా బ్యాంక్ లోన్కి వెళ్ళలేరు. బ్యాంక్ లోన్ వెళ్తే గనక ఒరిజినల్ డాక్యుమెంట్, సరే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయని క్లారిఫై చేశారు, బట్ ఇవన్నీ జరిగిన తర్వాత మీకు బ్యాంక్ లోన్ బికమ్స్ ఈజియర్. ఇవి జరిగిన వెరిఫికేషన్ అవసరం లేదంట. అవును, బ్యాంక్ లోన్ బికమ్స్ ఈజియర్. నువ్వు క్లీన్ టైటిల్ తో క్లియర్. సరే, చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. నమ్మమాకండి. ఎందుకంటే గతంలో కూడా అమరావతి విషయంలో నేను కొంప ఇక్కడే కట్టుకుంటున్నాను, రాజధాని ఇక్కడే ఉంటుంది, రాజధాని ఎక్కడికే పోదన్నాడు. నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తాడుకట్టు లాక్కొచ్చేస్తానన్నాడు. పోలవరం కంప్లీట్ చేస్తానన్నాడు. మద్యపాన నిషేధం అన్నాడు. సిపిఎస్ రద్దు అన్నాడు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మన చేతిలో జిరాక్స్ పెడతాడు. అప్పుడు మనం చక్కగా వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షపు నీటిలోని పడవలు చేసుకుని ఆడుకోవడం మాటలతో. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మన ఆస్తులు దొబ్బేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలందరూ గమనించండి. ఈ ఇంటర్వ్యూలో కూర్చొని నిన్న మాట్లాడతాడు, సొలువు ఉపన్యాసాలు అలాగే మాట్లాడతాడు. ఆ మాటలు నమ్మేవంటే మన చేతికి చెప్పే వచ్చింది. అందరూ ఒకసారి గమనించుకోండి. జగన్మోహన్ రెడ్డి అనేది ఎందుకంటే పెద్ద సభ పెట్టేసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిగత జీవితం గురించి, అలాగే దత్తపుత్రుడు అది ఇదని మాట్లాడతాడు. మీకు మళ్ళీ
ఈ టీవీ 9 ఎవరైతే రజనీకాంత్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉంది ఇందులో కూడా అంతే. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి దత్తపుత్రుడు. అరే కనీసం మర్యాద ఉండాలి కదా. మనం బహిరంగ సభలో ఎలాగ ఏడుస్తాము, ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు కూడా అదే ఏడుపా. సిగ్గు అనిపించట్లేదా? రజనీకాంత్ గారు మీరు కూడా ఒక ముక్క అడ్డేయలేరా? ఎట్టో గట్ట బహిరంగ సభల్లో ఏడ్చేవులే, నీ పార్టీ మీటింగ్లో ఎలాగ ఏడుతావు కదా, ఇది ఇంటర్వ్యూలోని కనీసం మర్యాద ఇచ్చి మాట్లాడాలి, పేరెత్తి పిలవాలి. మనం మాట్లాడేటప్పుడు కూడా గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా పలకాలని చెప్పేసి ఒక్క మాట వేయలేవయ్యా. ఇదే బలుపు మాట ఇది. సంస్కారహీనుట్రా అనడానికి నిదర్శనం మాట. నేను చూసి నేర్చుకోవచ్చు. బహిరంగ సభల్లోనే అదే ఏడుపు, ఇంటర్వ్యూల్లోనే అదే ఏడుపు, పైగానేమో అందరూ నాకు మర్యాద ఇచ్చేయాలంటావు. ఒకసారి చూడు, పవన్ కళ్యాణ్ గారు ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా నిన్నేం సిబిఐ పుత్రుడేమనట్లా, 420 గారు అని చెప్పేసి ఏమో అనట్లా, జగన్మోహన్ రెడ్డి గారనే అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అని అంతే. కనీసం మర్యాద కదా మనకి ఎక్కడ ఉంచి వచ్చింది అనేది. ఇంతటి కుసంస్కారివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్టాగయ్యో మాకు ఇప్పటికీ అర్థం కాదు. దేవుడికి తెలియాలి. యాక్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి ఒక నిజం చెప్పారు. అదేంటంటే ఒక్కసారి వినిపిస్తాను చూడండి. ఇది విక్రయాలు చేస్తే రేపొద్దున ఎవడైనా నువ్వు నాకు ఫాల్టీ టైటిల్ అందినావు అని ఎవడైనా నీ మీద కేసేస్తే నిన్ను సూ చేస్తే గవర్నమెంట్ విల్ స్టాండ్ గ్యారంటీ అండ్ కాంపన్సేట్ యూ, అండ్ నీకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుంది. రేపొద్దున ఎవడైనా నీ భూమిని కబ్జా చేస్తే నష్టపరిహారం ఎవరిస్తారో? ప్రభుత్వం. ఏ ప్రకారం? ప్రభుత్వ ధరల ప్రకారం మనకి నష్టపరిహారం వచ్చింది. అంటే జగనన్న చక్కగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లు అన్ని కూడా మన దగ్గర పెట్టేసుకొని కనబడ్డ బొడ్డనల్లా కబ్జా చేసుకుంటా వెళ్ళిపోయి ప్రభుత్వ ధర ప్రకారం, అంటే ప్రజల సొమ్ము, అది కూడా ప్రభుత్వ ధర ప్రకారం ప్రజల సొమ్ము మనకి నష్టపరిహారం కింద చెల్లిస్తారన్నమాట. మన భూములు ఉచితంగా చేతిలోంచి రూపాయి తీసి పెట్టకుండా వైసీపీ నాయకులకో, కార్యకర్తలకో, లేదంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి బినామీలకో వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించేస్తారన్నమాట. అది అసలు మ్యాటర్. బాబు చాలా తెలివైనడు నువ్వు. లాభం లేని ఏ పని చేయవు నువ్వు. మినిమం లాభం మనకు ఉండాలా కదా. ఎవడో కబ్జా చేయడం ఏంటి, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం ఏంటి? జనాలు అంత మెట్టగాలనుకుంటున్నావో లేదంటే నువ్వే తెలివైనడు అనుకుంటున్నావు, మాకు అర్థం కావట్లా. దయచేసి మా ప్రజలను బ్రతకని ఇలాంటి యాక్ట్లు, ఇలాంటి టైటిలింగ్ యాక్ట్లు గట్రా తీసుకురా. మాకు సినిమా అర్థమైపోయింది. మీకు ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకెవడు ఏం చేయలేడు. దాన్ని ఒక యూట్యూబ్ స్టార్ ఉన్నాడు, ఆయన కేఎస్ ప్రసాద్, ఇంకొకరు ఎవరో కాదు, కేఎస్ ప్రసాద్. ఆయన ఇందాక మాట్లాడుతూ ఏహా టీవీని ఏదో అనుకుంటా, అందులో మాట్లాడుతూ యాంకర్ వై అన్నారు కదా, జర్నలిస్ట్ వై అన్నారు. నేను క్లియర్గా పేర్లు కూడా మెన్షన్ చేసి చెప్తున్నా, మళ్ళీ మీరు ఇంకొక రకంగా అనుకోవద్దు. మాట్లాడుతూ తెలుగుదేశానికి జనసేన పార్టీ అవసరమా, మాట్లాడితే ఇలా ప్రచారం చేస్తున్నారు, జనసేన తోడుగా వస్తే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, సమ్ వీడియో ఏదేదో మాట్లాడుకోవచ్చు, పిచ్చి మాట్లాడి. నేనేమంటానంటే అసలు నీకెందుకు చెప్పాలి? నీకేం సంబంధం? నీకేం అవసరం? నీకేం అవసరమయ్యా? అది నాయకుల ఇష్టం. పార్టీ కార్యకర్తలు లేని బాధ, నాయకులకు లేని బాధ అయిపోయింది. ఇంకా అగో ఎన్ని రకాలుగా చిచ్చు పెట్టాలనుకున్నారు, అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు, అందరూ అయిపోయారు. ఇంకొక నువ్వు ఒక్కడే మిగిలి ఉన్నావు. మాకు ఏదో రకంగా చిచ్చు పెట్టాలి, తెలుగుదేశం నాయకులు ఎలా అంటున్నారో, జనసేన నాయకులు ఎలా అంటున్నారో, ఈ చిచ్చు పెట్టే ప్రయత్నాలు వద్దు. మహా అయితే ఒక్క 2-3 రోజులు అంతే. మీరు 2-3 రోజులు ఉన్న పేరు పోగొట్టుకోవద్దు. కేఎస్ ప్రసాద్ గారు మీకు మళ్ళీ చెప్తున్నాం, ప్రతి దాంట్లోని తగుదునమ్మా నేను ఉన్నానని చెప్పేసి మీరు మాట్లాడొద్దు. అది మీకు తగదు. అది 1-2 సందర్భాల్లో చాలాసార్లు చెప్పాం మీకు. మీకెందుకయ్యా? మేము చూసుకుంటాం. అది రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే పొత్తు. ఇక్కడ వేరే ఉద్దేశాలు ఏవి లేవు ఇక్కడ ఎవరికి కూడా. సో అది మా నాయకుల ఇష్టం. అది నాయకులుగా, కార్యకర్తలుగా, నాయకులు బాగానే ఉన్నారు, కార్యకర్తలు మేము బాగానే ఉన్నాం. మధ్యలో మీరెందుకు గొడ్డలు దించేసుకుంటున్నారా? మామూలు యాక్టింగ్ కాదు మనది కదా.
అందరూ అయిపోయారు, మీరు ఒక్కరు ఉన్నారు అంతే. ఏదో రకంగా తెచ్చిపెట్టాలి కదా. జనసేన పార్టీది ఏముందిలే, తెలుగుదేశం పార్టీ నాయకులు అలా అంటున్నారు. ఈ అప్పాబాయ్ మాటలు చెప్పమాకండి, చాలా చండాలంగా ఉంటది. నేనేం చేయాలి, ఎలా చేయాలి అనేది మాకు తెలుసు. మీ సినిమా అయిపోయింది, మీ చాప్టర్ అయిపోయింది, అక్కడితో క్లోజ్. దాన్ని అక్కడితో ఆపితే మంచిది. మనం ఇప్పుడు ఎంత గుడ్డలు దించుకున్నా ఉపయోగం ఏమీ లేదు. ఎవరు నమ్మరు, ఇంకో 2 రోజులు అయితే మర్చిపోతారు అందరూ. ఏదైనా ఒక రోజు ఒకసారి మాట్లాడితే ఓకే అనుకోవచ్చు, రెండోసారి మాట్లాడితే తేడాగా ఉందిరా అనుకుంటారు. ప్రతిరోజు మనం అదే మాట్లాడేమనుకో మనకున్న పేరు పోద్ది. సరే, మీకు ఏదో ఒక పేరు ఉంది కదా, దాన్ని నిలబెట్టుకోండి. ప్రతిసారి ఎందుకు ఈ రచ్చ మనకి? దగ్గరకు వచ్చింది, ఇంకా మహా అయితే ఓటింగ్ ఎన్నో రోజులు లేదు, ఇంకా 5 రోజులు ఉంటుంది. ఇంకా 5 రోజులు అంతే, 5 రోజులు కరెక్ట్గా. ఈ లోపు మనం అనవసరంగా మాట్లాడితే మనమే చెడ్డ అయిపోతాం. ఆ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.